నీ హృదయంలో నిలవాలని, నీ కౌగిలిలో కరగాలని, నీవే నీవే కావాలని ఏవేవో కోరికలు, ఏవేవో కోరికలు, వెన్నెలలో మల్లియలు, మల్లియలో ఘుమఘుమలు, ఘుమఘుమలో గుసగుసలు, ఏవేవో కోరికలు. హలో 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 అండి, హలో అండి, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు ఈ పాట ఎందుకు పాడుతున్నాను, ఈ పాట దేనిలోదో మరి మరి గుర్తులేదండి. ఇదంతా చాలా ఫేమస్ పాటేను, మీకు అందరికీ తెలిసిన పాటే కాబట్టి మీరు ప్లీజ్ ఎత్తుకేసుకోండి. ప్లీజ్ 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 ఏమనుకోకండి, బంగారు తండ్రులారా, బంగారు తల్లులారా, సరేనా? అయితే ఎందుకు పాడాను అంటే గుసగుసలు గుసగుసలు అని ఉంది కదా, అందుకని ఆ గుసగుసలు అనే మాట నాకు కావాల్సి వచ్చింది. దీనిలో కనిపించింది అనమాట నాకు, ఈ పాటలో వినిపించినాయి ఆ గుసగుసలు. అయితే పాపం మీకు అందరికీ తెలిసిందో లేదో మరి నేను ఏ మ్యాటర్ మీద మాట్లాడుతున్నానో. ఆనందంగా జర 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 సావధాన్సే సునియే అంట, కొంచెం జాగ్రత్తగా చక్కగా నెమ్మదిగా అర్థం చేసుకోండి. చెప్తాను, అన్నీ అర్థమైపోతాయి. పాపం ఆ పెద్ద ఆయన ఎప్పుడు చచ్చిపోయాడో ఏమో కానీ, చచ్చిపోయాడో లేదో, చచ్చిపోకముందే పాపం ఏంటంటే అందరు కూడాను ధ్వజం ఎత్తినట్టు, ఒకవైపునేమో అక్కడ స్ట్రైకులు చేస్తున్నారు, ఒకవైపు హర్తాళ్ళు చేశారు. మా చోట్లు మాకు ఇచ్చేయండి అన్నారు. మా చోట్లు కాజేశారు మీరు, అందుకని మా చోట్లు మాకు ఇచ్చేయాలన్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్న రామోజీ సిటీ గురించి మాట్లాడుతున్నానండి, రామోజీ ఫిల్మ్ సిటీ గురించి మాట్లాడుతున్నాను. చాలా చాలా ఒక్కొక్క అంచెలంచెలుగా నిన్న మొన్నటి వరకు చూసామంతాను. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మరి తమ భేదం లేకుండా తమ వాళ్ళు కాదు పరాయి వాళ్ళు కాదు, అందరూ కూడాను పాపం ఏంటంటే కోడే కూస్తున్నారు అనమాట. అందరూ కూడాను అసలు మొత్తం రూఫ్ టాపుల మీద ఎక్కి మరీ అరుస్తున్నారు. మొట్టమొదట కాజోలు మొదలుపెట్టింది ఒక ఇంటర్వ్యూలో, ఆ రామోజీ ఫిలిం సిటీ అంత దయ్యాల కొంప, గోస్ట్ సిటీ, అది ఫిలిం సిటీ కాదు, పాడు కాదు. కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి ఎంతమందికి పోయి చెబుతున్నదో, ఎంతమందికి భయపడుతున్నదో ఏం లేదు. ఇవన్నీ కూడాను ఊళ్ళల్లో బూత్ బంగ్లా అంటారు కదండి. బూత్ బంగ్లాలు అంటే ఏంటంటే మా ఊళ్ళో కూడా పున్నమ్మ మేడ అనే ఉండేది, దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడతాను. అయితేనండి భూత్ బంగ్లా గురించి అని అంటూ ఉంటే ఏంటంటే అది ఒక మౌత్ పబ్లిసిటీ అయిపోతున్నమాట. అట్లాగే అదే విధంగా అయిపోతున్నదేమో అనిపిస్తున్నది అనమాట. పాపం ఆ రామోజీ సిటీ పాపం 2000 ఎకరాలకు పైగా పాపం కక్కుర్తిబడి అని అనలేం, కానీ మనం పాపం ఏదో అత్యాశ కూడా అనలేమండి మనం, ఎందుకంటే పెద్ద మనిషి కదా పాపం. పెద్దవాళ్ళని, పోయిన వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడకూడదండి. అయితేనండి పాపం ఏదో తీసుకున్నాడు, ఏదో చేశాడు, చెందాడు, 100 సంవత్సరాలకో 99 సంవత్సరాలకో లీజు రాసుకున్నాడు పాపం, మన గవర్నమెంటే కదా అని అన్నట్టుగాను. సరే అంత బాగుంది, ఆయన పరమపదించేసేసాడు, ఆయన పైకి వెళ్ళిపోయాడు. అయితేనండి ఆయన వెళ్ళి వాళ్ళకి ముందే ఇదిగో ఇప్పుడు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ముంచుకొస్తున్నది అనమాట ఆ రామోజీ ఫిల్మ్ సిటీకి. ఇప్పుడు కాజోలు మొదలుపెట్టింది. ఆ కాజోలు ఏమంటుందంటే అక్కడ ఇంటర్వ్యూలో, ఇది చాలా వైరల్ అయిందండి ఇంటర్వ్యూ. ఏమైందంటే రామోజీ ఫిలిం సిటీ గోస్ట్ సిటీ, అక్కడికి నేను షూటింగ్కి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతే రాత్రిపూట అక్కడ ఉంటే నిద్ర పట్టడం లేదు, ఎప్పుడెప్పుడు పారిపోవాలా అని పారిపోవాలనిపించేది. ఏంటో వెనకాల నుంచి ఎవరో అలికిడి అనిపిస్తున్నట్టుగా అనిపించేది, లేకపోతే ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది, ఏదో మనతో గుసగుసలాడుతూ మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఏమి ఉండేది కాదు. పోనీ తీరా వెళ్ళిపోదామంటే ఆ షెడ్యూల్ అయిపోవాలి. అంటే ఏంటంటే ఒప్పుకున్న పని చేసుకోవాలి కదా పాపం. డబ్బు తీసుకుంటారు వీళ్ళు, ఆర్టిస్టులు వాళ్ళు. మరి కానీ ఆ డబ్బు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతే కనుక తన్నులు తింటారు అనవసరంగా కోర్టు వాళ్ళ చేతులు. అందుకని ఆ భయంతో ఊరుకుంటారనమాట. అయితే ఆ అమ్మాయి అదే అంటుందన్నమాట, ఎట్లాగూ అసలు ఆ పని పూర్తి చేసిన తర్వాత చేయందే వెళ్ళలేం కదా మనము. కాబట్టి అట్లాంటి చాలా చాలా బిటర్ ఎక్స్పీరియన్స్, చేదు అనుభవాలు మిగిలినాయండి నాకు. ఆ రామోజీ సిటీ పాడుగాను ఇట్లా జరిగింది అట్లా జరిగిందని వాపోయింది. తర్వాత రాశి సింగ్ అనే అమ్మాయి కూడాను అట్లాగే మోరార్లెస్గా ఇలాగే బాధపడింది. మనకి తాప్సీ పన్ను అనే అమ్మాయి ఉంది కదా, ఒక హీరోయిన్,
మంచు లక్ష్మి ఇంట్రడ్యూస్ చేసింది అనుకుంటాను అమ్మాయిని. అమ్మాయి పంజాబీ పిల్ల. అయితే ఆ అమ్మాయి కూడా అట్లాగే అబ్బో చాలా అసలు దానికి నేను షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండేదాన్ని కాదు, ఆ పక్కన అటు పక్కన కొంచెం దూరంలో నేను హోటల్లో ఉండేదాన్ని, కానీ నేను అక్కడ ఎప్పుడు కూడా ఉండటానికి నేను ప్రిఫర్ చేయలేదండి. నాకేం నచ్చలేదు అక్కడ, ఎందుకంటే భయపడిపోతున్నాను నేను, చాలా భయం వేస్తున్నది నాకు అక్కడ చేయాలంటే. ఎందుకంటే ఘోస్ట్లు, దయ్యాలు మొత్తం ఎక్కడ చూస్తే ఎక్కడంటే అక్కడ రాత్రిపూట చాలా అసలు రాత్రిపూట నిద్ర వచ్చేది కాదు. పోనీలే అని ఏదో అని చెప్పి సర్దుకుందాము, పోలే నా భ్రమ ఏమో అనుకుని కాసేపు ఊరికే నన్ను నేను సర్దుకుందాం అనుకున్నా కానీ సర్దుకోలేకపోతున్నాను. కాబట్టి ఏంటంటే అట్లాంటప్పుడు ఏంటంటే లైట్లన్నీ వేసుకుని పడుకుంటున్నాను అని ఆ రాశి సింగ్ కూడా అలాగే చెప్పింది, తాప్సీ పన్ను కూడా అలాగే చెప్పింది. సరే వీళ్ళందరూ బాగానే ఉండి పరాయి వాళ్ళు తమ అన్నారు కదా, పరాయి వాళ్ళు తమ వాళ్ళు అనేవాళ్ళు మరి పాపం కీరవాణి గారు మరి పాపం ఆయన అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టరు, ఆస్కార్ అవార్డు వచ్చింది, అది వచ్చింది, పెద్ద 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 చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించేసేసాడు ఆయన. ఇంకోటి ఏంటంటే పాపం ఆయన సాక్షాత్తు ఆయన భార్య గారే పాపం వల్లి గారు, శ్రీవల్లి గారు అనుకుంటా ఆవిడ పేరు. రామోజీ అసలు బతికితే రామోజీ గారు లాగా బతకాలి, ఆయనలాగా ఉండాలి అసలు అంతా కూడాను. నాకు అసలు ఆయన రోల్ మోడల్ రామోజీ గారే అన్నట్టుగాను ఆవిడ సెలవిచ్చింది ఒకసారి పాపం. అయితే మరి అట్లాంటి వాళ్ళు మరి మన వాళ్ళు, మన సొంత వాళ్ళు, మనకి దూర బంధువులా కాదా ఏదైనా కానివచ్చు, కానీ ఏంటంటే మరి అట్లాంటి వాళ్ళు మనవాడు అనుకున్నవాడు కూడాను ఈ కీరవాణి కూడా ఏంటంటే చంద్రముఖి 2కి చేస్తూ పాటపు చేస్తుంటే రికార్డ్ చేస్తుంటే ఆ రామోజీ ఫిలిం సిటీలో తన ఒక అమ్మాయి చేత పాడిస్తుంటే మగ గొంతు గుసగుసలాడి గుసగుసలు గుమగుమలో గుసగుసలు ఏవేవో కోరికలు అని అట్లా పాట పాడినట్టుగా ఏవేవో కోరికలు అంటే నన్ను పాడించు, నా చేత పాడించవా, నేను పాడతా అంటే ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నప్పుడు నేను పాడతానబ్బా అని ఎవరు పాడు చెప్తే నాకు నేనే పాడుకుంటున్నాను కదండి, నన్ను నేనే ప్రమోట్ చేసుకుంటున్నాను కదా, అందుకని అంటే అట్లాగే నన్ను పాడించవా అని మరి పాపం ఎవరు మరి పుణ్యాత్ముడు ఏ గాన గంధర్వుడు అలాగూ చెవుల్లో గుసగుసలాడుతున్నాడో ఆయన చెవులో మరి మనకు తెలియదు, కానీ ఆయన ఒక్కడి చెవులోనే కాదండి, ఆడవాళ్ళు పాట పాడుతున్నారు కదా, ఆ పాట పాడుతుంటే అక్కడ కూడా వెళ్ళిపోయి వాళ్ళ చెవుల్లో కూడా గుసగుసలు అంటే మరి సునీత లాంటి వాళ్ళ అమ్మాయి మాటలు కూడా గుసగుసలాడినట్టుగాను. నేను ఇలా చేశానంటే అలా కాదు కదండి, ఎందుకంటే మరి నాకు సినిమా అంటే పాట అంటే ఎంతో మక్కువ ఉంది, ఎంతో చాలా అని గుసగుసలు. ఎందుకంటే ఆవిడ సంగీతం, ఆవిడ పాపం సంగీతంలాగే ఉంటుందన్నమాట ఆవిడ మాటలు. అందుకని నాకు చాలా ఇష్టం అండి పాపం సునీత గారంటే. అందుకని గుసగుసలాడుతుంటే మరి బహుశా మరి పాడింది ఎవరో ఫీమేల్ సింగర్ ఎవరో మరి మనకు తెలియదు, కానీ సునీత అయితే బాగుంటుంది. ఆ ఈ గుసగుసలకి చక్కగా మ్యాచ్ అవుతుంది. ఆ గుసగుసలు మగ గుసగుసలు ఈ ఆడ గుసగుసలు రెండు చూస్తే ఒక చక్కటి డ్యూయట్ అవుతుంది అని నేనైతే మాత్రం అనుకున్నానండి. కాబట్టి ఏంటంటే పాపం ఏది ఏమైనప్పటికీ ఇది మాత్రం మంచి ఫలితాలు ఇచ్చేది కాదండి. ఓవర్ ఏ పీరియడ్ ఇప్పుడు జరుగుతూ ఒక నెమ్మదిగా అటు సోకి ఇటు సోకి ఆ చెవున పడి ఈ చెవున పడి ఇవన్నీ చివరికి ఏమవుతుందంటే మొత్తం ఒక రోజున మొత్తం కొంప కొల్లేరులాగా అయిపోయి మొత్తం ఆ స్టూడియో కొల్లేరులాగా అయినా ఆశ్చర్యపడక్కర్లేదండి. ఇంకా మళ్ళీ ఇట్లాంటివి ఉన్నాయని చెప్తే మళ్ళీ ఆ ఊళ్ళల్లో ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ నా చోటు అని చెప్పి వాళ్ళు కూడా గుసగుసలాడుకుని తర్వాత వీళ్ళు మొత్తం గైమని అనే సందర్భాలు కూడా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఒక ధైర్యం వస్తుందన్నమాట. ఇట్లాంటిది ఏదో ఇక్కడ ఒక తిరుగుబాటు జరుగుతుంది, ఒక వ్యతిరేకత జరుగుతున్నది మా స్థలాలు తీసుకున్న వాళ్ళకి సంబంధించి, కాబట్టి మనం కూడా ఆ తిరుగుబాటు మనం కూడా చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చేసిన ఆశ్చర్యపడక్కర్లా. కాబట్టి ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి. ఎందుకంటే గవర్నమెంట్లు వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడాను పాపం వాళ్ళకి అనుకూలంగా, ఎందుకంటే వాళ్ళు న్యాయంగా ధర్మంగా చక్కగా వ్యాపారం చేస్తారు కదండి. అందుకని చక్కగా ప్రతి గవర్నమెంట్ వాళ్ళ కొమ్ముగా వస్తుంది. కానీ
ఏదో అటు ఇటు వచ్చేసి మొత్తానికి ఏదో పాపం అయినా కానీ ఆవిడ ఎండి గారు ఉన్నారు పాపం, ఆవిడ చాలా వాళ్ళ కోడలు గారు చాలా మంచిగా చాలా బాగా చక్కగా ఆవిడ సంభాళించుకుంటారు, మొత్తం మేనేజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఆవిడ చక్కగాను స్టూడియో వ్యవహారాలు కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, మొత్తం కంప్లీట్గా మేనేజ్మెంట్కి సంబంధించింది కావచ్చు, ఆవిడ మొత్తం అసలు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ ఉంటుందని విన్నాం. ఆవిడ మరి చాలా పెద్ద ఏదేంటి టాలెంటెడ్ కదండి, అసలు చాలా విపరీతమైన తెలివితేటలు అసలు ఆవిడ కళ్ళకే ఉన్నాయేమో. పైగా లుక్స్ గళ్ళు, ఆవిడ టాలెంట్ గొప్పదా లేకపోతే ఆవిడ ఆవిడ మాట్లాడే మాటలు చక్కగా మాట్లాడుతుందంటే అవి రెండు కూడా మనం చెప్పలేం. కాబట్టి ఏంటంటే కనీసం ఇట్లాంటి ఒక అపాయం జరగబోయే తరుణంలో జరగబోయే ముందు ఆవిడే రంగంలోకి వచ్చి ఇట్లాంటివన్నీ కాదండి అని చెప్పి ఏదో ప్రెస్ మీట్ అట్లాంటిది ఏదైనా పెడితే కాస్త శాంతిస్తారేమో. ఎందుకంటే ఆవిడ ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడుతుంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా చెప్తే కనుక ఆ హిందీ వాళ్ళు ఆ కాజోళ్ళు కానీ ఇంకా రాశి సింగ్ బీసు సింగ్ వాళ్ళందరూ కూడాను మొత్తం వీళ్ళని గబ్బు లేపకుండా ఉంటారు. వీళ్ళని మళ్ళీ ఎక్కడన్నా వీళ్ళకి బిజినెస్ రాకుండా చేయకుండా వాళ్ళు గనక చేస్తే కనుక అది వీళ్ళు థ్వార్ట్ చేసినట్టుగా వాళ్ళు దీన్ని అలా చేయొచ్చు అనమాట. కాబట్టి ఆడవాళ్ళు ఏదన్నా చేస్తున్నప్పుడు ఏదన్నా రాజకీయాల్లో ఆడవాళ్ళనే ప్రయోగిస్తూ ఉంటారు చూడండి. అట్లాగూ ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ 3 ఆడవాళ్ళు వచ్చారు కాబట్టి దీని మీద మెలైన్ చేయటానికి, దీని మీద బురద జల్లటానికి ఆవిడే వచ్చి రంగంలోకి వచ్చి కాదండి అలా కాదండి, ఇదేదో మాకు వ్యతిరేక శక్తి లేదో ఇలా చేస్తున్నాయి, లేకపోతే వాళ్ళకి గలత్ ఫెమీ హోగయా అంటే ఏంటంటే పొరపాటుగా వాళ్ళకి అనిపించి ఉంటుంది, అట్లాంటిది ఏం లేదు, అలా ఇలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే అట్లా అయ్యే డ్యామేజ్ అవటానికి ముందే ఆవిడ రంగంలోకి దిగితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.